సిద్దిపేటలో జరుగుతున్నటువంటి ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ప్రస్తుతం మనతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఈ అల్లు అర్జున్ ఇష్యూను ఏ విధంగా చూస్తారు సార్? సో కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తుందనడానికి నిదర్శనం అల్లు అర్జున్ ఎపిసోడ్, శ్రీతేజ ఎపిసోడ్. శ్రీతేజ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. కానీ ఇదే కోమటిరెడ్డి గారికి గురుకులాలలో మీరు సరిగా అన్నం పెట్టక దాదాపు 42 మంది విద్యార్థులు చనిపోయినారు. ఆ 42 మంది విద్యార్థులకు కూడా శ్రీతేజకి ఇచ్చినట్టు 25 లక్షలు ఇచ్చి మీరు మానవత్వం చాటుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించుంటే. కేవలం రాజకీయం కోసం, ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడం కోసం, భజన చేయడం కోసం కోమటిరెడ్డి గారు పోయి భజన చేసిండు తప్ప గురుకులాలలో ముక్కుపచ్చలారని విద్యార్థులు మీరు పెట్టాల్సిన భోజనం సరిగా లేక రకరకాల సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ లెక్కల ప్రకారం 42 మంది విద్యార్థులు చనిపోయినారు. ఏ చేతితోటైతే 25 లక్షలు తీసుకుపోయి శ్రీతేజకి ఇచ్చి మానవత్వం చాటుకుందాం, మానవత్వం లేదా మిగతాళ్ళకి సమాజాన్ని బాగా విరుచుకుపడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ, మరి గురుకులాలలో చచ్చిపోయిన విద్యార్థులకి మీరు ఎందుకు ఇస్తలేరు? అదే రకంగా రైతన్నలు, అనేక మంది రైతన్నలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో చనిపోయినారు. అదే కుడి చేతితోటి అట్లే 25 లక్షలు బాధిత కుటుంబాలు అన్నింటికి ఇచ్చుంటే కోమటిరెడ్డి గారిని నిజంగా మేము అప్రిషియేట్ చేసేటోళ్ళం. అక్కడ కూడా ఒక తల్లి, ఒక చెల్లె చనిపోయిన దాంట్లో కూడా 25 లక్షలు ఇచ్చి మీరు పబ్లిసిటీ చేసుకుని భజన చేసుకుంటారు కదా. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ కోమటిరెడ్డి గారు. నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గురుకులాలలో పురుగులు, ఎలుకలు, మందులు, పాములు వచ్చి కలిసి చచ్చిపోయిన విద్యార్థుల గురించి మీరు నిజంగా నిజాయితీగా అసెంబ్లీలో చర్చించుంటే ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసేటోళ్ళం. కేవలం రాజకీయం కోసం ఒక అమ్మాయి చనిపోతే అక్కడ 25 లక్షలు ఇచ్చి మేము గొప్ప మానవతావాదులం, ఉదారవాదులం అని చెప్పేదో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కదా. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. రాజకీయంగా మీరు చేయాలనుకున్నారు, చేసినారు. బట్ మై అపీల్ టు ద సొసైటీస్, మై అపీల్ టు ద క్యాబినెట్ ఈస్, ఏ చేతితోటైతే శ్రీతేజకి 25 లక్షలు ఇచ్చిరో అదే చేతితోటి చనిపోయినటువంటి రైతుల కుటుంబాలకు కూడా 25 లక్షలు ఇయ్యండి. గురుకులాల్లో చదువుకొని చనిపోయినటువంటి అమాయకులైనటువంటి విద్యార్థులకి 25 లక్షలు కంపెన్సేషన్ ఇయ్యండి. దెన్ యువర్ గవర్నమెంట్ విల్ బి అప్రిషియేటెడ్. చావుల మీద కూడా రాజకీయం చేసేటువంటి నీచ సంస్కృతి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. అంటే అల్లు అర్జున్ ఆ థియేటర్ విషయంలో ఇటు పోలీసులు పర్మిషన్ లేదని చెప్పినా వెళ్లారని చెప్పి నిన్న పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ అని అంటారా? చట్టాన్ని అధిగమించి ఎవరు పనిచేసినా, భారత రాజ్యాంగాన్ని అధిగమించి ఎవరు పనిచేసినా ఈ దేశంలో శిక్షార్హులే. అక్కడ ఏం జరిగింది అనే విషయంలో అల్లు అర్జున్ గారి వెర్షన్ ఒకటి ఉంది, పోలీసుల వెర్షన్ ఒకటి ఉంది, ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పింది ఒకటి ఉంది. నేను జడ్జిని కాదు, నా ముంగట 3 ఫైళ్లు లేవు. 3 ఫైళ్లు నా ముంగట పెడితే బరాబర్ ఏం జరిగింది అనే విషయం లోపల నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. పర్మిషన్ తీసుకొని పోయినామని నటుడు చెప్తున్నాడు, పర్మిషన్ ఇవ్వలేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. లేదా ఎంక్వైరీ గోవన్, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు, లేదా మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నాడు. దాని మీద ఏం మాట్లాడినది సబ్జుడీస్ అవుతుంది. లెట్ ద కోర్ట్ డిసైడ్ ద ఇష్యూ. అదేవిధంగా ఇటు కేటీఆర్ పై నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో, ఇటు ఏసీబీ కేసు నమోదు చేసింది. అదేవిధంగా ఈడీ కూడా ఈ కేసులో రంగం దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఫార్ములా ఈ కార్ రేసు. అసలు ఈ విషయం అంటే ఈ కేసు ఏ విధంగా చూస్తారు సార్? కేసే కదన్న. భారత ప్రభుత్వం పర్మిషన్ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా ఈ దేశ సొమ్ము, ఈ దేశం ఎల్లలు దాటి బయటకు పోయింది. డెఫినెట్గా ఈడీ వస్తుంది, డెఫినెట్గా ఫెమా వస్తుంది, డెఫినెట్గా మనీ లాండరింగ్ కేసు అవుతుంది. దానికి ముఖ్యమంత్రి కొడుకు అయితేంది, యువరాజు అయితేంది, రఘునందన్ అయితేంది, ఇంకొకరు అయితేంది. చట్టం ముందు అందరూ సమానులైన ఉపన్యాసం నిన్నటిదాకా చెప్పినాం కదన్నా. ఇలా దాన్నే అమలుపరచాలి, దానికోసం సిద్ధంగా ఉండాలి. దానికి ఆగమాగమై కోర్టుకు పోయి యాంటిసిపేటరీలు తెచ్చుకోవడము, 10 రోజులు స్టే తెచ్చుకోవడం ఎందుకు? ఏమన్నావు కదా, అరెస్ట్ చేస్తావా రేవంత్ రెడ్డి, యాడున్నావు? నేను హైదరాబాద్లో ఉన్నా అన్నావు కదా. మరి హైదరాబాద్లో ఉండు, కోర్టుకు ఎందుకు గురుపుతున్నావు? తప్పు చేయలే కదా, నిజాయితీ నిరూపించుకో. జైలుకు పోతే ముఖ్యమంత్రి అవుతారని షోక్ ఉంది కదా నీకు, జల్దీ జైలుకో అని కోరుకుంటున్నాం. అట్లా వాళ్ళే ఎక్సైట్ అవుతున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తావు? నేను ఇక హైదరాబాద్లో ఉన్నా, నువ్వు యాడున్నావు రేవంత్ రెడ్డి అని ట్వీట్లు చేసినావు. ఇట్లే అవుతుంది. ఇంతకుముందు మీ చెల్లె కూడా ఇట్లే మాట్లాడింది. మోడీకి, ఈడీకి దేనికి భయపడ్డామని రిధం కోసం మంది రాసిస్తే రాసే మాటలు మాట్లాడిరు కదా. ఇలా మోడీ వస్తుంది, ఈడీ వస్తుంది, బరాబరి తప్పు చేసిన వాడిని యాడుంచాలని గానే ఉంచుతారు. దానికి కేటీఆర్ ఎగ్జంప్షన్ కాదు. అంటే ఇది కేవలం కుట్రపూరితంలో, అంటే కక్షలో భాగంగానే కేటీఆర్ పై కేసులు నమోదు చేశారని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆరోపిస్తున్నారు, బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం కక్షపూరితంలో భాగమే ఈ కేసు అని చెప్పి చెప్తున్నారు. నేను సైన్స్ టీచర్ ఒక మాట చెప్పదలుచుకున్నాను. భూమి గుండ్రంగా ఉంటుంది అనేది మీకు అర్థం కావాలి. మీరు అధికారంలో ఉన్న రోజు ప్రతిపక్షాల నాయకులని ఎట్లయితే మీరు తప్పుడు కేసులు పెట్టి ఎట్లయితే అరెస్ట్ చేసి అర్ధరాత్రులు, అపరాత్రులు ఇళ్లకెళ్ళి ఎత్తుకుపోయి రిమాండ్లు చేసిర్రో,
మల్లన్న సాగర్లో తన చితి తాను వేర్చుకొని చచ్చిపోయిన మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు పోతా అంటే స్థానిక శాసనసభ్యుని నన్ను పోలీసు వాళ్ళని పెట్టి బ్యారికేడ్లు పెట్టి ఆపి పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేసిండని ఉల్టా నా మీదనే కేసు చేసిన రోజు కేటీఆర్ ఇట్లా మాట్లాడి ఉంటే అది కక్ష సాధింపు కాదు, లా అండ్ ఆర్డర్ కోసం అని మాట్లాడి ఉంటే అది విఘ్నత కనబడుతుండే. ఆ రోజు నువ్వు చేసింది కరెక్టే అయితే ఈ రోజు వీళ్ళు ఎత్తుంది కూడా కరెక్ట్ అనే చెప్పుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఇటు అల్లు అర్జున్ విషయంలో మాత్రం కేవలం పబ్లిసిటీ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఇదంతా చేస్తుంది. ఆ కోమటిరెడ్డి ఎవరైతే రేవతి కుటుంబానికి ఇచ్చినటువంటి 25 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి వసతి గృహాల్లో అనారోగ్యంతో కావచ్చు, ఫుడ్ పాయిజన్తో చనిపోయినటువంటి విద్యార్థులకు కూడా అదే 25 లక్షల రూపాయలు ఇస్తే అప్పుడు అప్రిషియేట్ చేస్తామని చెప్పి మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ పై నమోదైనటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు అంశంపై ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా అంటే కేటీఆర్ తనకు అరెస్ట్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఇంకా భయంతో ఎందుకు కోర్టుకెళ్లి తర్వాత తనను అరెస్ట్ చేయొద్దని చెప్పి పిటిషన్ ఎందుకు వేయాలని చెప్పి మాత్రం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సిద్దిపేట జిల్లా నుంచి.